ఈపీఎఫ్ఓలో వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి పెన్షన్ స్కీమ్లో యాడవ్వాలంటే ఎంతకాలం సర్వీసు ఉండాలి? ఒక సంస్థ నుంచి వేరే సంస్థకు మారినప్పుడు ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పీఎఫ్ మాజీ రీజనల్ కమిషనర్ శ్రీనివాస్ వివరించారు. ఒక ఉద్యోగి అంటే సాధారణంగా ప్రైవేటు ఉద్యోగాలు ఒకే సంస్థలో 58 సంవత్సరాల వరకు పనిచేయడం అనేది జరగదు, మారుతూ ఉంటుంది. అయితే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక ఉద్యోగి ఒక సంస్థలో ఒక 2 సంవత్సరాలు పనిచేశాడు, తర్వాత అతను పెన్షన్ నిధి విరమించుకోకూడదు. తర్వాత ఇంకో సంస్థలో ఈ మధ్యలో గ్యాప్ ఉన్నా కానీ దానివల్ల ఏం నష్టం జరగదు. ఒక ఉద్యోగం విరమించి ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంస్థలో చేరినప్పుడు మళ్ళీ ఇదే పిఎఫ్ అకౌంట్ అక్కడ కంటిన్యూ అవుతాయి. ఈ పెన్షన్ సర్వీస్ ఈ రెండేళ్ళు ప్లస్ తర్వాత అక్కడి నుంచి మిగతా సంవత్సరాలన్నీ కంటిన్యూ అవుతాయి. ఇలా కనీసం 58 ఏళ్ళు నిండే వరకు, కొన్ని సందర్భాల్లో 50 సంవత్సరాల వరకు కనీసం 10 సంవత్సరాల చందా సర్వీసు పూర్తి కావాలి. అప్పుడే ఉద్యోగి పెన్షన్కి అర్హుడవుతాడు. అయితే ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉద్యోగి పెన్షన్ రావడానికి 10 సంవత్సరాల సర్వీస్. కానీ ఇక్కడ ఒక మంచి నిబంధన ఉద్యోగుల పెన్షన్ స్కీమ్లో రూపొందించారు. అదేంటంటే దురదృష్టవశాత్తు ఆ ఉద్యోగికి ఏమైనా అయ్యి మరణిస్తే అతనికి ఎలాంటి సర్వీస్ కండిషన్ ఉండదు. అంటే కనీసం 1 రోజు 2 నెలలు 1 నెల పనిచేసిన వ్యక్తి కూడా మరణిస్తే అతని కుటుంబ సభ్యులకి, అతని భార్య భర్త పిల్లలు 25 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి, ఒక్కసారి 2 పిల్లలకి, అట్లా ఉన్న పిల్లలందరికీ, అంటే 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఫస్ట్ 25 సంవత్సరాల వరకు ఇస్తారు. పెద్ద పిల్లోడికి 25 సంవత్సరాలు అయిపోతే తర్వాత 3వ పిల్లోడు వస్తాడు, 2వ పిల్లోడు 25 సంవత్సరాలు అయితే చిన్న పిల్లోడు వస్తాడు. మొత్తానికి అందరికీ 25 సంవత్సరాలు నిండే వరకు చిల్డ్రన్ పెన్షన్ వస్తుంది. భార్యాభర్త ఎవరైతే వారికి జీవితాంతం సర్వీస్ వస్తుంది. ఇది ఒక్క విషయం తెలియక చాలామంది యజమాన్యాలు కూడా కొద్దిగా వాళ్ళని ఎన్రోల్ చేయడంలో కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తారు. కానీ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్లో ఉన్న గొప్ప అంటే మంచి నిబంధన అంటే ఇది ఒకటే. అంగవైకల్యం పూర్తిగా అంటే మోర్ దెన్ 90% అంగవైకల్యం అయినా కూడా ఒక 2 రోజుల పాటు చేసినా కూడా పెన్షన్ ఎలిజిబుల్. ఉద్యోగంలో ఉన్నప్పుడు పూర్తి అంగవైకల్యం అంటే టోటల్లీ ఇన్కెపాసియేటెడ్ టు వర్క్ అని వస్తే అప్పుడు కూడా అతనికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి, అంగవైకల్యం ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా జీవితాంతం పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది.